నిన్ను చర్చికి రమ్మన్నా కదా. పార్క్ కాదురా, చర్చికి రమ్మన్నా. అదే చర్చికి రారా, కొంచెం పిల్లలు వెయిట్ చేస్తున్నారు. సినిమా పోకూడదు, తప్పు. అదే సినిమా కాదు అనిపించింది, చర్చికి అనిపించింది. ఏంటన్నయ్యా? అదే చర్చికి రా, సినిమా కాదు. బజ్జీ కొట్టుకో. బజ్జీ కాదురా, బజ్జీ కాదు. నేను గుడికి రమ్మన్నా, చర్చి. గోలీ సోడా వద్దు అన్నయ్యా. గోలీ సోడా కాదు, అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్నీ చూసుకుంటూ రారా కావాలా అన్నయ్య? ఎక్కడికి రావాలన్నయ్యా? నేను పట్టుబడిపోవాలి రమ్మన్నా కదా, చర్చి ఉంటుంది. అన్నయ్య క్రికెట్ బ్యాటింగ్ వద్దు నాకు. ఏంటండి? క్రికెట్ బ్యాటింగ్ వద్దు. అదే అవన్నీ వద్దు, రారా. ఒక పట్టుబడిపోవాలి దగ్గరకు వచ్చి. అన్నయ్య వస్తున్నాను. మొదట ఒకటి పిల్లలు వస్తున్నాడు, వాడు కొంచెం మీకన్నా అల్లరి ఉంటాడు, ఓకేనా? మీకన్నా అల్లరి చేస్తాడు. చర్చికి రమ్మంటే ఎక్కడికెక్కడ రమ్మంటాడు. అడిసే బాగుంది సార్. సరే అవ్వబాగా ఆ సౌండ్ చేయకూడదు, సైడ్ అది సరే. ఎవరు అది అప్పుడు మీరేమో అడిస్తారా? ఎవరు నువ్వు? నేనే అంటే అదే నువ్వెవరు నాకు తెలియదు. ఇక్కడ నా పిల్లలు, నా రాజ్యం పిల్లలు ఉన్నారు. ఏంటి నా రాజ్యం ఏంటి పిల్లలు? అబద్ధమంటే నాకు ఇష్టం. నిజం చేస్తారు వాళ్ళు పిల్లలే కాదా? ఇక్కడ నరకానికి చెందిన నా రాజ్యం పిల్లలు ఉన్నారు. ఏ పిల్లలు ఉన్నారా? ఎవరు లేరు. కాదు, చర్చికి వస్తున్నారు అంతేగాని దేవుడు చెప్పినట్టు వినకుండా నేను చెప్పినట్టుగానే వినే నా రాజ్యపు పిల్లలు ఉన్నారు. ఎవరు ఆ పిల్లలు? తీసుకెళ్తా, మళ్ళా వస్తా, నా పిల్లలందరినీ నరకానికి తీసుకెళ్ళిపోతా. ఎవరు వాళ్ళు పిల్లలంటారా? కొంచెం వెళ్ళిపోవడం నాకే బయట హలో ఎక్కడరా? బాత్రూంలో కూడా బాత్రూమ్ ఏం చేస్తున్నారా? ఏం చెప్పమంటామన్నయ్యా? మా అమ్మ చేప గుర్తేసిందా? మోసంతో సమాధానయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారా? అన్నయ్య నీ కోసం, నా కోసం, గ్రేసీ కోసం, గ్రేసీ కోసం, డైసీ కోసం, డైసీ కోసం వస్తాను. రానా కదా యాడ్ కావాలయ్యా? ఇంకా కదా చెప్పిన బట్టబడి పాలన దగ్గరికి వస్తే సెవెంత్ గడికి ఏడు వాళ్ళకి సరే వస్తాను. అన్నయ్య వస్తుందా? వెయిటింగ్ అన్నయ్య వచ్చేస్తుందా? అన్నయ్య పట్టు 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 అన్నయ్య. అన్నయ్య అక్కడ అందరూ తెల్లగా ఉండాలన్నయ్య. ఆగలే నాకు తెలుసు. వాళ్ళు తల్లకొట్టి నువ్వు మేకలో వేసుకోవడం కదా. అన్నయ్య చెప్పన్నయ్యా. అదే ఒకసారి హాయ్ చెప్పరా? ఏం చెప్పాలా? హాయ్ హాయ్ చెప్పు. బాయ్ చెప్పాలా? బాయ్. ఏంటయ్యా అంటున్నావురా? అయ్యో హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్తున్నారా? అన్నయ్య నీకు నాకు ఈ అన్నకి అయ్యానికి ఎంత బాధగా ఉంటున్నాయన్నా?
నీకు నాకు ఈ అన్నకి అన్నకి ఈ అన్నకి అన్నకి గ్రేసీకి ఏం చెప్పాలన్నా నీకు నాకు ఈ అన్నకి అన్నకి ఈ అన్నకి గ్రేసీకి ఏం చెప్పాలన్నా ఏం చెప్పాలా అరే మా ఇంటి ఏం కోరేది ఏం చెప్పాలి హాయ్ హాయ్ నీకు నాకు ఈ అన్నకి అదే సరే సరే చెప్పు నీ పేరు ఏం పేరా నీ పేరు నీ పేరు చెప్పు నీ పేరు అందరికీ తెలుసు తెలుసా ఎవరికి తెలుసా వాళ్ళెవరికి తెలియదు నా పేరు నీ పేరు వచ్చేటప్పుడు ఏసీ చెప్పేసి వచ్చాను ఏసీ చేస్తావు ఏంటి పేరు తెలుసా తెలియదు కదా ఎవరు కొడతారంటున్నారు ఎవరురా అదే ఎవరు మాట్లాడలేదు నా పేరు నీ పేరు నా పేరు నీ పేరు ఏంటన్నా నా పేరు నా పేరు గుర్తు చెప్పు నా పేరు నీ పేరు మా చెల్లి పేరు వెంకటయ్య అన్నయ్య మా నాన్న పేరు మామిడికాయ అరే మా అమ్మ పేరు పోస్తాయి ఎవరికైనా ఇలాంటి పేర్లు ఉంటాయి అసలు నువ్వు అసలు ఏ ఊరు మీది అన్నయ్య మా ఊరు పేరు నీ ఊరు పేరు మా ఊరు పేరు చెప్పు ఊరు పేరు అన్నయ్య మా ఊరు పేరు చెప్పు మా ఊరు పేరు నీ ఊరు పేరు మర్చిపోయారు అన్నయ్య మీ అందరి కోసం చెప్తాను మీ అందరి కోసం పాట పాడాలి పాట కూడా వచ్చా అన్నయ్య నాకు అన్ని పాట ఒక పాట అందరి కోసం మీ అందరి కోసం పాట పాడాలి ఒక పాట పాట అన్నయ్య ఎవరు నవ్వకూడదు ఎవరు నవ్వకుండా సరేనా పాట పాడలేదు అసలు నవ్వకూడదు అన్నయ్య ఈ పాట అందరికి వచ్చు అందరికి వచ్చా సరే పాడ ఒక పాట నీ కోసం ఈ అందరి కోసం గ్రేసీ కోసం మోసస్ కోసం అన్నయ్య చెప్పు ఏం చేయాలా పాట పాట అన్నయ్య పాట పాడుతున్నా 1 2 3 స్టార్ట్ ఏంటది స్టార్ట్ అన్నయ్య పాట రెడీ 1 2 3 చుట్టూ బాగున్నా ఆడుకుంటావా వాడు ఆ చెట్లు వేస్తాను అన్నయ్య 1 2 3 హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు పాట అన్నయ్య పాట కదా పాట అంటే ఏదైనా ఏసే పాట సండే స్కూల్ పాట అలాంటి పాట హ్యాపీ బర్త్డే పాట పాడతాను అన్నయ్య నాకు చాలా బాగుంచు ఆ పాట అన్నయ్య ఆగయ్య మా చెల్లి తీసుకొస్తానా నేను చెల్లె ఆగయ్య మా చెల్లి తీసుకొస్తానా అన్నయ్య మా చెల్లి చాలా మంచిది ఎంత మంచిదంటే అన్నయ్య
అదిగో అన్నయ్య ఎంత మంచిదంటే మాట్లాడుతూ మాట్లాడుతూ గురికేస్తే మంచిదా? అవునయ్యా ఊళ్ళో అలా ఎలా వచ్చిందండి మన చెల్లె అనే మాట్లాడుకుంటే వస్తా. సరే సరే నేను మాట్లాడతాను. హాయ్ చెల్లమ్మా. ఏం పేరు నీ పేరు చెల్లమ్మా? మీ అన్నయ్య ఏదేదో పేరు చెప్పాడు. బెండకాయ చెల్లమ్మా, బెండకాయ అనే పేరు అసలు ఎలా? ఎందుకంటే నా పేరు పెట్టింది మీ ఊర్లో అంటే మా చర్చికి నేను చర్చికి పోకూడదా? ఎందుకు పోకూడదు? మనం చర్చికి వెళ్ళాలి కదా. చర్చికి వెళ్ళాలి. మనం ఏసీ మాట వినాలి. మనం చర్చికి వెళ్ళాలి. ఏం పిల్లలు చర్చికి వెళ్ళాలి కదా. మనం మా పిల్లలంతా చర్చికి వెళ్ళకంటుంది. అంతే మా చర్చికి వెళ్ళదు, దేవుడు మాట వినదు. ఏం లేదు చెల్లెమ్మా, ఏం లేదు. దేవుడు మాట్లాడదు, చర్చి వినదు, వాక్యం చదవదు, ప్రార్థన చేసుకోదు. చాలా చెడ్డగా మాట చెల్లెమ్మా. వాడిని చెల్లి ఎందుకు తెచ్చావు? ఏం చేస్తావు అన్నయ్య? వస్తా వస్తా తీసుకొచ్చాను అన్నయ్య. సరే అక్కడ పంపి. అమ్మా ఏం లేదమ్మా. అసలు చర్చికే పోదన్నయ్య. అదే చదువు అదే దేవుడు మాట్లాడదు. అలా చర్చికి పోకపోతే దేవుడి పిల్లలు అవ్వవు కదన్నయ్య. చర్చికి వెళ్ళకపోతే దేవుడి పిల్లలు ఎలా అవుతారు? అంతే కదా. చర్చికి వెళ్ళాలి అన్నయ్య. మా అమ్మ ఇద్దరికి చెప్తాది, ప్రతి ఆదివారం చెప్తాది అన్నయ్య. చర్చికి వెళ్ళాలి, దేవుడి మాటలు వినాలి, దేవుడు చెప్పినట్టు బతకాలి, మంచిగా బతకాలి, దేవుడు చెప్పినట్టుగానే జీవించాలి అంటదన్నయ్య. మా చెల్లి వినదన్నయ్య. అందుకే మా చెల్లి కోసం ప్రార్థన చేస్తామని రోజు ప్రార్థన చేస్తాను. నువ్వు చేయాలి అన్నయ్య. మా చర్చిలో మా సండే స్కూల్లో మా సండే స్కూల్ టీచరు ఒక కథ చెప్పింది అన్నయ్య. చెప్తాను ఓకే అన్నయ్య. అన్నయ్య యేసయ్య మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో దేవుని రాజ్యపు పిల్లలు ఎలా ఉంటారో చెప్పాడన్నయ్య. అవునన్నయ్య. ఎలా ఉండాలంట? దేవుని పిల్లలు కనికరంగా ఉంటారట అన్నయ్య. దేవుని పిల్లలు సహాయం చేస్తారట అన్నయ్య. దేవుని పిల్లలు అబద్ధాలే ఆడరట అన్నయ్య. దేవుని పిల్లలు దేవుడు చెప్పినట్టు పెట్టాలట అన్నయ్య. అలాంటి వాళ్ళే దేవుడు పెట్టారు అన్నయ్య. అలాంటి వాళ్ళే దేవుడు రాజ్యం పిల్లలు. అంతేగాని చర్చికి పోకుండా, సండే స్కూల్కి పోకుండా, అబద్ధాలు మాట్లాడతా, బూతు మాటలు మాట్లాడతా, దొంగతనాలు చేస్తా వాళ్ళ దేవుడి పిల్లలు కాదు కదన్నయ్య. అస్సలు కాదు. వాళ్ళ దేవుడు రాజ్యంలోకి రాలేదు కూడా అన్నయ్య. అంతే కదన్నయ్య. మనము చర్చికి వెళ్ళకూడదు. ఏసీ మాట వినాలి, ఏసీ చెప్పినట్టు వినాలి, అప్పుడే పర్వాలేదు కదా. అప్పుడే అంతే కదన్నయ్య. ఖచ్చితంగా. మా ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా కదన్నయ్య. అది చెప్తున్నావా నువ్వు? వాళ్ళందరూ చెప్తారన్నయ్య, చర్చికి రండి, ఏసీ మాట వినండి, ఏసీ మరి మంచిగా చూసుకుంటారు. సరే నీకు ఒక విషయం చెప్పారా? ఏంటన్నయ్య? మా పిల్లలందరూ 5 రోజులు నువ్వు ఏదైతే చెప్పావో రాజ్యం పిల్లల గురించి అవన్నీ నేర్చుకున్నారు. అవునా? ఏ పిల్లలు నేర్చుకున్నారా లేదా? ఆత్మవిషయంలో దీనంగా ఉండాలి, చెప్పండి, కనికరం కలవాలి ఉండాలి, సాత్వికులు అవ్వాలి. ఇలాంటివన్నీ మా పిల్లలు మా సండే స్కూల్ టీచర్స్ అందరూ ఉన్నారన్నమాట.
ఇందాక ఒకడు వచ్చారు ఫస్ట్ వాడు సాతాను నమ్మ కూడా వచ్చి వీళ్ళందరూ వాళ్ళ రాజ్యం పిల్లలు అంటారు. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరు లేరు, వాళ్ళు చెప్పేసి సక్సెస్ వెళ్ళిపోయాడు. అవునయ్యా, మనం ఏసీ పెట్టలేదు కదా అన్నయ్య. ఏసీ పెట్టామే, అందుకనే వెళ్ళిపోయాడు వాడు. ఏసీ పెట్టినట్టు ఏసీ చాలా ఇష్టం కదా. అవును, సాతాను వాళ్ళు ఏం చేయలేడు కదా. సాతాను వాళ్ళే చేస్తారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరయ్యా? వాడే సాతాను. వాడి పిల్లలు ఎవరు లేరు కదా ఉన్నారా? అబద్ధాలు ఆడే పిల్లలు ఉన్నారా? బుద్ధి మాట్లాడే పిల్లలు ఉన్నారా? ఎప్పుడైతే ఏసీ పిల్లలు ఏసీ అనుకునే చేయమంటారు వెళ్ళిపోతారనే. అవును, పిల్లలు నా పిల్లలు నాతోనే ఉంటారు. చెప్పండి పిల్లలు, మీరు మనం వేసి పెట్టాం కాబట్టి వాడు పారిపోయాడు. ఎప్పుడు వేసి లాగా ఉండాలి. అవును, మనం ఎప్పుడు అలానే ఉండాలి. అప్పుడు సాతాను పారిపోతాడు. అంతే కదా. అదే మనం ఎప్పుడైతే వేసి పిల్లలు ఉంటామో సాతాను మనం ఏమీ చేయలేదు. మరి మనం వేసే మాట్లాడతామా? వింటాం. మనం వేసే మాట వేసే రాజ్య పిల్లలుగా మారుదామా? ఏ పిల్లలు మారుతామా? ఎంతమంది మారుతారు? అందరూ. ఓకే అన్నయ్య, ఇక్కడి నుంచి చర్చికి పోదామయ్యా. ఓకే, ఈ 5 రోజులే కాకుండా ప్రతి వారం చర్చికి వెళ్తే వేసి మనం నాశనం చేస్తారు. అవును పిల్లలు, మీరు ఈ 5 రోజులు ఈ రోజు కూడా కాకుండా ప్రతిరోజు సండే స్కూల్కి వెళ్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓకేనా? అదే ఒకసారి లాస్ట్ మా పిల్లలకి ఏమైనా ప్రేర్ చేసేదాం. సరే, ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ప్రార్థన అంటే ఏం చేయాలి? సగమే పూసింది. సగమే కళ్ళు సార్ కళ్ళు మీరా? అసలు ఎలా కళ్ళు మీద? అదే మీరు కళ్ళు మీద అసలు కళ్ళు మీద. సరే, ప్రార్థన. ఏసయ్యా, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాపాడాలి. ఏసయ్యా, ఇద్దరు కాపాడండి. మీ రాజ్యం పిల్లలుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మీరే మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, వస్తానయ్యా. బాయ్. ఏదో దిక్కుపోతున్నావా? అలా కలుగుతుంది ఉన్నాయా? బాయ్ బాయ్. Faith Media Hub.